మన రంగారెడ్డి గారు తెల్లబుల్లకు వచ్చేసి ఆయన చెప్తుండు మాటలన్నీ కబుర్లు చెప్తుండు. 3 సార్లు ఆయన ఇంటికాడ కూర్చుని మొన్నటిసారి కనుక తలకిందులు అవుతుండే కానీ ఆయన అదృష్టం మంచిగా బయటపడ్డాడు. దుప్పుకొని ఇక్కడ రానికైనా చూస్తుంది. కానీ ఎమ్మెల్యే గారిని పక్క ఊరిది పాపము పేద ప్రజలు ఇల్లు వాళ్ళ తల్లిదండ్రులు తాతలు మామలు వాళ్ళు ఎవరో ఆ రోజు 70-75 ఏళ్ల కింద ప్రభుత్వం నుంచి వస్తే వాళ్ళకి టోక పాస్బుక్లు ఉన్నాయి, మంచి చోట ట్యాక్స్ కట్టిరు. ఎన్నిసార్లు కూడా చెప్తే కూడా నీకు అంత సోయి లేకపోతే నాకు పోస్ట్ పోన్ అయిందంటే అది మన మంచికే. అది పండ్ల మార్కెట్ కాదు, అది పండ్ల మార్కెట్, అది పచ్చి అబద్ధాల మార్కెట్. గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిపోయింది, ఆయన కట్టిండా ఇవాళ లేఅవుట్ చేస్తారు, ఇవాళ తీసుకునేదని మళ్ళీ రేపు పొద్దున ఇంకేదో చేస్తారు. ఆయన తీసుకుంది ఫ్రూట్ మార్కెట్ కానీ తీసుకున్న తర్వాత ఇలా ఫ్రూట్ మార్కెట్ పనికిరాదా? అది దానికి కూడా ఇంకో డిమాండ్, రేపు పొద్దున మీరు ఫ్రూట్ మార్కెట్ కడితే ఎవరైతే ఎక్కడెక్కడ పోతుందో వాళ్ళ మార్కెట్ యార్డ్లో కూడా షెడ్ ఇవ్వాలి. ఎకరాకి 600 చొప్పున ఇవ్వాలి. ఒక ఎకరాకు ఒక వ్యక్తిది పోతే వాళ్ళకి మార్కెట్ యార్డ్లో ఒక షెడ్ ఇస్తే పొద్దున చేసుకొని బతాం. అందరూ ఆయన దగ్గరికి పోతే నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి ఇలా 11 గంటలకు ఇక్కడికి రావాలా, కానీ అనివార్య కాలం వల్ల గవర్నర్ గారు అపాయింట్మెంట్ రావడంతో ఆయన భువనగిరి పోయి గట్కేసరికి డైరెక్ట్ గవర్నర్ గారి దగ్గర పోయిండు. అశోక్ నేను రాలేకపోతున్నా మనోళ్ళకి చెప్పు అని ఒకసారి వాట్సాప్ కాల్ కూడా మాట్లాడిమన్నాడు. కానీ ఇది పొయ్యల బాధితుల సమస్య కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమస్య అని మేము తీసుకుంటున్నాం. ఎవరి సమస్యది? భారతీయ జనతా పార్టీ. 4 ఎమ్మెల్యేలు వస్తారు, మీరు ముంగట ఉండుర్రి, లేకపోతే మా వెనకాల మీరు ఉండుర్రి. మీకు మీ సమస్య సాల్వ్ అయ్యి మీకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటారు. రామరెడ్డి అని యాక్చువల్ రేపు పొద్దున ఇళ్ళకెళ్ళి కొంతమందిని విడిదీస్తారు. వాళ్ళు నువ్వు రావాయి నీకేముంది నీకు ఇంత ఇస్తామంటారు. ఎవరిని అయ్యే జాగిర్ కాదు, అశోక్ గౌడ్ కాదు, ఇంకా మాట్లాడే భూములు మీ తాతలు మీ మామలు మీ వాళ్ళు కొట్టుకున్న భూములు కాబట్టి అవి నమ్ముకొని ఇవాళ మీరు బయట తీసుకురా. కోయడ ప్రజలు ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా పారితోషికం ఇస్తారో అట్లా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన సభ మరియు ర్యాలీని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమంలో 200 మంది రైతు కుటుంబాల సభ్యులు భూబాధిత రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అందరి తరఫున మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తొర్రూరులో ఇచ్చారు, మొండిగౌరూరులో ఇస్తున్నారు, కోయడ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి సూటిగా మన రంగారెడ్డి గారిని అడుగుతున్నాం. వెంటనే కలెక్టర్ తోని కూర్చొని సంబంధిత మంత్రి గారితో కూర్చొని మీరు వెంబడే మరి భూమికి భూమి మరియు ప్రతి ఎకరాకు 600 గజాల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారు ప్రారంభోత్సవానికంటే ముందే మీరు ప్రభుత్వంలో కేబినెట్ తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక జీవోను విడుదల చేయాలి. అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్. మేము మొన్న ఎమ్మెల్యే గిట్లా మాకు రామని చెప్పారు రైతుల తరఫున. రైతులందరి గురించి మేము గిట్లా పోయాం, మాది గిట్ల మేము గిట్లా రైతాంగమే. మేము అందరు పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఏమన్నాడు, కలెక్టర్ చెప్పిన అన్నాడు. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఏమన్నాడు, మీరు నోటీసులు ఏమన్నా ఉంటే మాకు పంపించండి, మీ దగ్గర ఏం పేపర్లో మాకు ఇరన్నారు. మా దగ్గర ఒరిజినల్ పేపర్ వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు మమ్మల్ని చాలా నాశనం చేస్తారు, ఆ పేపర్లను మాయం చేస్తారు. మేము ఒరిజినల్ పేపర్ వాళ్ళకి ఇస్తలేము. ఆల్రెడీ నోటీసుల తరఫున ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు నోటీస్ గిట్లా కేర్ చేయకుండా కోర్టుని ధిక్కరించుకుంటా వీళ్ళందరూ మమ్మల్ని భయభ్రాంతులు చేసుకుంటా రైతుల భూములని లాక్కోవడానికి చాలా విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. కలెక్టర్ ఇట్లా ఏం రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఏది ఎంఆర్ఓ ఇట్లా రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి. ఈ భూమి పైన ఎవరు ఏముందని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా ఏం చేయకుండా బడాబాబులతోని కుమ్మక్కయ్యి
మా పొలాలని సాటుపోటుగా ఇది లాక్కోవడం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లాక్కోవడం, వాళ్ళు గుంజుకోవడం, జనాలని విపరీతంగా భయభ్రాంతులు చేసుకుంటా మమ్మల్ని హరాజ్ చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం రైతులు. న్యాయస్థానం జరగాల, అది అన్యాయం. ఆయన ఇచ్చింది కాదు, మాకు ఈయన చేసింది కాదు. తొర్రూరు రంగారెడ్డికి ఇంత తుండే ఆయన ఏడ బతికిండు, ఏడ చేసాడు. ఇవాళ మాకు దౌర్జన్యం చేస్తుండు. మా భూమి మాకు కావాలి, మా న్యాయం మాకు జరగాలి. మేము భూములు ఇడవం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇస్తాడా నష్టపరిహారం, లేకపోతే భూమి ఇడవం. మా భూములు మాకు కావాలి. ఇది న్యాయం, న్యాయస్థానం న్యాయం జరగాలి. మా పానం పైన మేము ఇడవం. ఆయన రేవంత్ రెడ్డి కానీ రంగారెడ్డి కానీ, రంగారెడ్డి అయ్యేది కాదు, రేవంత్ రెడ్డి అయ్యేది కాదు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? పిల్లలను ఆటోలను ఎక్కిస్తుండు, ఆయన బస్సులల్లా తిప్పుతున్నాడు. మొగోళ్ళకి ఏం చేసిండు, ఆటోలకి ఏం చేసిండు ఆయన? రైతు బంధు కూడా పడతలేదు. ఏ ఊరోడు ఎక్కడ ఊరోడు మా ఊరికి వస్తేందుకు.